ఇప్పుడైతే ఊరికి చాలా దగ్గరలో ఉన్నాము. కూడా చాలా సీనిక్గా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అందరూ పిల్లలు, ఫ్రెండ్స్ అందరూ. హాయ్, హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ అంటేనే ఊర్లోకి వెళ్తాం కదా, అందుకే విజయవాడ వచ్చేసాము. నిన్ననే పల్లెటూరుకి వెళ్ళాల్సిందే కదా, అందుకని ఏలూరులో ఉన్న శ్రీరామవరంకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్తున్న రోడ్ వచ్చేసి అమరావతికి కనెక్టింగ్ రోడ్ అనమాట, వెస్ట్ బైపాస్. సో ఇక్కడి నుంచి వెళ్తే ఏలూరుకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సంక్రాంతి అని ఓపెన్ చేశారు ఈ రోడ్, మేబీ టెంపరీగా ఓపెన్ చేసినట్టున్నారు. ఇంకా కొన్ని వర్క్స్ అయితే పెండింగ్లోనే ఉన్నాయి. రోడ్ అంతా కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ టోల్ వచ్చేసి ఇంకా ఫంక్షనల్లో లేదు కదా, సో ఇంకా స్టార్ట్ ఏం చేయలేదన్నమాట. ఈ అండర్ పాస్ దగ్గర రైట్ తీసుకున్నాక మనకి మెయిన్ హైవే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుండి అయితే మనం ఏలూరు హైవేకి కనెక్ట్ అయిపోతాం అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ మనకి సిద్ధార్థ హాస్పిటల్ ఉంది కదా, సో దానికి 100 మీటర్స్ డిస్టెన్స్లోనే కనెక్ట్ అవుతుంది రోడ్ వచ్చేసి. ఇప్పుడైతే ఊరికి చాలా దగ్గరలో ఉన్నాము. పల్లెటూరు కదా, ప్రతిదీ కూడా చాలా సీనిక్గా కనిపిస్తూ ఉంటుంది. దారిలో ఇలా చెరువు అయితే చూశాను, చాలా చాలా బాగుంటుంది. లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ చూస్తామంటే తెలిసిన వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. మొత్తం కాదు, కొన్ని ఇదిగో కొన్ని చేత్తో ఇలా వేయాలి.
కుదిరినప్పుడు పిల్లల్ని పల్లెటూరికి తీసుకువెళ్తే వాళ్ళకి వాళ్ళ కల్చర్ అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ రూట్స్ ఏంటి అని అన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ ఇలా యానిమల్స్ని చూడటం, వాటితో ఆడటం, పట్టుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా థ్రిల్గా అనిపిస్తాయి అన్నమాట. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ చాలా చాలా మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాను. అండ్ పిల్లలందరికీ వాళ్ళ సాగర్ మామ అంటే చాలా చాలా ఇష్టం. దొంగ మామ అని పిలుస్తూ ఉంటారు. చూడండి అందరూ పిల్లలు ఫ్రెండ్స్ అందరూ ఎక్కి ఎట్లాగా ఆట పట్టిస్తున్నారో. మా పండుగ అయితే అచ్చం పండగలాగే జరిగింది. సో మీ ఫెస్టివల్ ఎట్లా జరిగిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. I'll see you in the next vlog. Till then, take care. Bye-bye.